జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ సర్వే చేయించుండు బీఆర్ఎస్ పార్టీ అంటే గెలుస్తుందంట. కేటీఆర్ ఏ కలర్ నాకైతే అర్థమైతలేదు. ఇంతకుముందు ఎలక్షన్ కూడా 2023 ఎలక్షన్ తీసుకుంటే అప్పుడు కూడా ₹1,00,00,000 ఖర్చు పెట్టి సర్వే చేయించుండు. 100 సీట్లు గెలుస్తాం, 100కి తక్కువైన రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పారు. గెలిచిర్రా? తెలంగాణ బిడ్డలు ఓడోటి ఫామ్ హౌస్ లో పడుకోబెట్టారు. తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 8 నుంచి 10 ఎంపీ స్థానాలు గెలుస్తాం, ఒక్కటి తక్కువైన రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పారు. అప్పుడేమైంది? అప్పుడు కూడా తెలంగాణ బిడ్డలు మిమ్మల్ని తీసి ఫామ్ హౌస్ లో పడుకోబెట్టారు. ఎన్నిసార్లు రాజకీయ సన్యాసం తీసుకుంటారు? ఇప్పుడు కూడా అవే మాటలు మాట్లాడుతాడు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ లా బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలుస్తుందని చెప్పేసి కళ్ళగంటాడు కేటీఆర్. కేటీఆర్ గారు, నువ్వు బాగా గుర్తుపెట్టుకో, నేను పేడి యూట్యూబ్ ఛానల్ పేడి ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీపై అనేక విధాలుగా దుమ్మెత్తిపోసే ప్రచారం చేసినావు. జూబ్లీహిల్స్ లో ఉన్న ప్రజల మాగంటి గోపీనాథ్ గారిని 3 సార్లు గెలిపిస్తే జూబ్లీహిల్స్ చేసింది ఏం లేకపోగా జూబ్లీహిల్స్ లో సంపదను మొత్తం దోచుకున్న దొంగలు వీళ్ళు అవసరం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారు. అదొకటి బాగా గుర్తుపెట్టుకో కేటీఆర్.